వస్తారా అందరికీ దూరంగా వెళ్ళిపోతుంది కదా. ఇంకా మహేంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. జగతి ఫోటో, రిషి ఫోటో దగ్గర పెట్టుకుని ఆ రెండు ఫోటోలను చూస్తున్నావా జగతి, ఏం జరుగుతుందో చూస్తున్నావా? వసుధార వెళ్ళిపోయింది. నేనే పాపం చేశాను జగతి? నువ్వు నన్ను వదిలిపెట్టి అందనంత దూరానికి వెళ్ళిపోయావు. మన రిషి ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఇప్పుడు వసుధార కూడా వెళ్ళిపోయింది. నేనేం చేయాలి జగతి? వసుధారాని చూసి ధైర్యంగా నేను బ్రతుకుతున్నాను. ఇన్నాళ్ళు రిషి వస్తాడు అని వసుధార నమ్మకాన్ని చూసి నిబ్బరంగా ఉన్నాను. ఇప్పుడు ధైర్యంగా ఉండలేకపోతున్నాను. నాకు బ్రతకాలి అనిపించడం లేదు. నాకు చచ్చిపోవాలనుంది. నీ దగ్గరికి వచ్చేస్తాను జగతి అని బాధపడుతూ ఉంటాడు మహేంద్ర. మహేంద్ర అని ఒక శబ్దం వినిపిస్తుంది. చుట్టూ చూస్తాడు మహేంద్ర. ఎవ్వరూ ఉండరు. జగతి, నువ్వే కదా ఇప్పుడు నన్ను పిలిచింది? నువ్వే కదా నన్ను రమ్మంటున్నావా? నేను వచ్చేస్తాను జగతి నీ దగ్గరికి అని అంటూ ఉంటాడు మహేంద్ర. ఏంటి మహేంద్ర, ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా? నువ్వు ఇలా పిరికివాళ్ళ మాట్లాడతావని నేను అస్సలు ఊహించలేదు మహేంద్ర అని అంటుంది జగతి ఆత్మ. జగతి, వసుధార కూడా వెళ్ళిపోయింది. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి జగతి అని అంటాడు మహేంద్ర. వసుధార వెళుతుంటే ఎందుకు అడ్డుపడలేకపోయావు మహేంద్ర అని అంటుంది జగతి ఆత్మ. తన మీద ఒట్టేసుకుని మా నోర్లు మూతపడేలా చేసింది అని అంటాడు మహేంద్ర. మహేంద్ర, అంతా మంచే జరుగుతుంది, నువ్వేం కంగారు పడకు అని అంటుంది జగతి ఆత్మ. ఇంకేం మంచి జరగాలి? మొత్తం కోల్పోయాను, అందరినీ కోల్పోయాను. ఇంకా నా జీవితంలో మంచేముంది జగతి అని అంటాడు మహేంద్ర. అలా అనుకో మహేంద్ర. బాధ ఉందంటే బాధ వెనకాల సంతోషం కూడా ఉంటుంది. ఇంకెప్పుడు చనిపోతాను అని మాట్లాడుకో మహేంద్ర అని అంటుంది జగతి ఆత్మ. జగతి, మీరెవ్వరూ లేకుండా నేను ఉండలేకపోతున్నాను, నన్ను తీసుకెళ్ళిపో జగతి అని అంటూ ఉంటాడు మహేంద్ర. జగతి ఆత్మ మాయమైపోతుంది. జగతి, జగతి అని అంటూ ఉంటాడు మహేంద్ర. ఈ బాధని నేను భరించలేకపోతున్నాను అని మహేంద్ర మందు తీసుకుని తాగబోతూ ఉంటాడు. అంతలో మను వచ్చి ఆ మందు సీసా లాక్కొని, ఏం చేస్తున్నారు సార్ అని అంటాడు. మను, వదులు, నేను తాగాలి. ఈ పరిస్థితుల్లో నాకు చాలా అవసరం ఇది అని అంటాడు మహేంద్ర. తాగి ఏం చేయాలనుకుంటున్నారు సార్ అని అంటాడు మను. తాగి తాగి చచ్చిపోవాలి అని అంటాడు మహేంద్ర. చచ్చిపోవడమే పరిష్కారమా సార్ అని అంటాడు మను. మను, నువ్వేం నాకు చెప్పొద్దు ప్లీజ్. ఆ బాటిల్ ఇటువు. అందరినీ కోల్పోయాను, ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? ప్లీజ్ అని అంటాడు మహేంద్ర. సార్, నేను చిన్నప్పటి నుంచి తండ్రి ఎవరో తెలియక బాధపడుతున్నాను. కన్న తల్లి కూడా నన్ను అమ్మ అని పిలవద్దంది. నాకు కూడా చాలా బాధ ఉంది సార్. నాకు కూడా పోయింది సార్. మన ఇద్దరం కలిసి తాగి చచ్చిపోదాం సార్ అని అంటాడు మను. మను, ఏం మాట్లాడుతున్నావు? నీకు చాలా ఫ్యూచర్ ఉంది, నువ్వు అలా మాట్లాడకూడదు అని అంటాడు మహేంద్ర. మరి మీరెందుకు అలా మాట్లాడుతున్నారు సార్ అని అంటాడు మను. అంతలో అనుపమ వస్తుంది. ఏంటి మహేంద్ర ఇది? ఏం చేస్తున్నావు? భరించలేని బాధ ఉన్నా భరించగలగాలి మహేంద్ర. వసుధార ఇప్పటి వరకు అదే చేసింది. తన గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా తను బాధని పైకి కనిపించకుండా కాలేజ్లో ఎండి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించింది. మనకన్నా చాలా చిన్నది వసుధార. తనే అంత గుండె నిబ్బరంగా ఉండి ధైర్యంగా సమస్యను ఎదుర్కొంది. నువ్వెందుకు మహేంద్ర ఇలా భయపడుతున్నావు అని అంటుంది అనుపమ. నేను భయపడడం లేదు అనుపమ, నాకు ఈ లోకంలో ఉండాలని అనిపించడం లేదు అని అంటాడు మహేంద్ర. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు మహేంద్ర అని అంటుంది అనుపమ. ఇంకా ఏం చేయాలి అనుపమ నేను? వసుధార మాటే నా మాట అని, వసుధార నమ్మకమే నా నమ్మకం అని నేను వసుధారకి ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూనే ఉన్నా. కానీ వసుధార ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకా నేనేం చేయాలి అనుపమ అని బాధపడుతూ ఉంటాడు మహేంద్ర. మహేంద్ర, నీకు ఒక విషయం చెప్పనా? వసుధార మనసు చాలా బాధపడింది. అందరూ రిషి లేడు అని నమ్ముతున్నారు, కానీ తను మాత్రం రిషి ఉన్నాడు అని నమ్ముతుంది. మనం తనకి మోరల్గా సపోర్ట్ ఇస్తున్నాము, తన నమ్మకం నిజం అవ్వాలి అని కోరుకున్నాము. కానీ అందరి ముందు వచ్చేసరికి మనం మౌనంగా ఉండడం తనకి చాలా బాధని కలిగించింది. తన బాధని ఎవరూ గుర్తించడం లేదు అనుకుంది. అందరిలాగే మనం కూడా రిషి చనిపోయాడనే నమ్ముతున్నామని, కానీ తన నమ్మకం నిజమవ్వాలని కోరుకుంటున్నామని అనుకుంటుంది. అందుకే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంది అని అంటుంది అనుపమ.
కానీ డీబీఎస్టీ అంటే తనకు చాలా ఇష్టం. అలాంటిది డీబీఎస్టీ కాలేజ్ని రిషి అప్పగించిన బాధ్యతని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తను లేకపోతే కాలేజ్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తనకు తెలుసు కదా, అయినా అలా ఎలా వెళ్ళిపోయింది అని అంటాడు మహేంద్ర. వసుధార క్లియర్గా చెప్పింది కదా మహేంద్ర, తన బాధలోనూ న్యాయం ఉంది. నాకు నమ్మకం ఉంది మహేంద్ర, వసుధార ఖచ్చితంగా రిషిని కలుస్తుంది, రిషితో కలిసి తిరిగొస్తుంది అని అంటుంది అనుపమ. అనుపమ, నువ్వు చెప్పింది జరుగుతుందా? వసుధార నిజంగా రిషిని కలుస్తుందా? రిషిని తీసుకొస్తుందా? వాళ్ళిద్దరూ కలిసి డీబీఎస్టీలో అడుగు పెడతారా అని అంటాడు మహేంద్ర. నువ్వేం బాధపడకు మహేంద్ర, వాళ్ళిద్దరి రాక కోసం మనం ఎదురు చూడడం తప్ప ఇప్పుడేమీ చేయలేము అని అంటుంది అనుపమ. అనుపమ, వాళ్ళిద్దరూ తిరిగి మన దగ్గరికి వస్తారు అంటే నేను ఎంతకాలమైనా వాళ్ళ కోసం ఎదురు చూస్తాను అని అంటాడు మహేంద్ర. రిషి సార్ ఆచూకీ ఖచ్చితంగా వస్తారా మేడం తెలుసుకుంటారు, వస్తారా మేడం ఆచూకీ నేను తెలుసుకుంటాను, మీరేం బాధపడకండి సార్, వాళ్ళిద్దరూ తిరిగి వస్తారు అని అంటాడు మను. అలా ఒంటరి అయిపోయిన మహేంద్రకి అనుపమ మను ఇద్దరు కూడా ధైర్యం చెబుతూ ఉంటారు. తర్వాత అందరూ కాలేజ్కి వెళ్తారు. ఇంకా శైలేంద్ర ఎండి పదవి ఖాళీగా ఉంది, ఇప్పుడు స్టూడెంట్స్ని రెచ్చగొట్టి ఎండి బాధ్యతలు నాకు అప్పగించేలా వీళ్ళందరి మీద ఒత్తిడి తీసుకురావాలి అని అనుకుని ప్లాన్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర. ఒక స్టూడెంట్ని పిలుస్తాడు శైలేంద్ర. ఏంటి సార్ అనుకుంటూ స్టూడెంట్ శైలేంద్ర దగ్గరికి వెళ్తాడు. మన కాలేజ్లో వస్తారా మేడం వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఎండీ సీట్లో ఎవరు లేరు, ఎండీగా ఎవరు లేకపోతే మన కాలేజ్ని ఎవరు నడిపిస్తారు? మీ భవిష్యత్తుకి అవసరమైన ఎన్నో ముఖ్యమైన విషయాలు ఎండీ గారు తీసుకుంటారు. అలాంటిది ఎండీ సీట్ ఇప్పుడు ఖాళీగా ఉంది, ఆ సీట్లో ఎవరు లేరు, మీ భవిష్యత్తు ఏమవుతుందో అని మీకు భయం లేదా అని అంటాడు శైలేంద్ర. ఎందుకు లేదు సార్, చాలా భయంగా ఉంది అని అంటాడు స్టూడెంటు. మరైతే ఇదే విషయాన్ని స్టూడెంట్స్ అందరికీ చెప్పి యాజమాన్యాన్ని నిలదీయండి, అప్పుడు ఎండీగా ఎవరో ఒకరిని నియమిస్తారు అని అంటాడు శైలేంద్ర. సరే సార్ అని ఆ స్టూడెంట్ అందరు స్టూడెంట్స్కి చెప్తాడు. ఇంకా స్టూడెంట్స్ అందరూ కలిసి యాజమాన్యాన్ని నిలదీస్తూ ఉంటారు. రిషి సార్ వస్తారు, రిషి సార్ని తీసుకొస్తాను అని వస్తారా మేడం అన్నారు, ఇప్పుడు వరకు తీసుకురాలేదు. వస్తారా మేడం కాలేజ్ నుంచి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎండీగా బాధ్యతల్ని ఎవరు తీసుకుంటారు? ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఎండీగా కాలేజ్లో ఎవరూ లేరు, ఎగ్జామినేషన్ సెంటర్ కూడా క్యాన్సిల్ అయింది, ఇప్పుడు మా భవిష్యత్ ఏం కావాలి, మేము ఎవరిని అడగాలి, అసలు మేము ఎగ్జామ్స్ ఎలా రాయాలి, గందరగోళాల మధ్య మేము ఎలా చదువుకోవాలి అని స్టూడెంట్స్ నిలదీస్తూ ఉంటారు. ఇంకా మహేంద్ర, ఫణీంద్ర, మను, అనుపమ అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఈ దెబ్బతో ఎండీ పదవి నా సొంతం అవుతుంది, భూషణ్ ఫ్యామిలీ నుంచి ఇంకెవరూ లేరు, నేను తప్ప, నేనే ఆ సీట్లో కూర్చుంటాను అని అనుకుంటూ సంబరపడిపోతూ ఉంటాడు శైలేంద్ర. చూడండి స్టూడెంట్స్ అందరూ ఒక్కసారి నా మాట వినండి, ఎగ్జామ్ సెంటర్ మళ్ళీ మనకి తిరిగి వస్తుంది, తిరిగి వచ్చేలా నేను చేస్తాను, మీరెవరూ కంగారు పడకండి, ఎండీగా ఎవరో ఒకరిని ఆ సీట్లో కూర్చోపెడతారు, ఈ విషయంలో మినిస్టర్ గారు నిర్ణయం తీసుకుంటారు, బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేసి మినిస్టర్ గారిని పిలిపించి మినిస్టర్ గారినే నిర్ణయం తీసుకోమంటాము, మినిస్టర్ గారు ఎవరి పేరైతే చెప్తారో వాళ్ళే ఎండీగా బాధ్యతల్ని స్వీకరిస్తారు, దీంట్లో ఏ డౌటు లేదు, మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు, మీరందరూ క్లాసెస్కి వెళ్ళండి అని అంటాడు మను. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తారు అని మీ మాట మీద నమ్మకంతో మేము వెళ్తున్నాం సార్, ఈ సమస్యని ఇలాగే వదిలేస్తే మాత్రం మా స్టూడెంట్స్ పవర్ ఏంటో చూపిస్తాము అని స్టూడెంట్స్ అందరూ క్లాసెస్కి వెళ్ళిపోతారు. ఇంకా మనుకి ఏం చేయాలో అర్థం కాక బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేస్తాడు, మినిస్టర్ గారిని కూడా రమ్మని ఆహ్వానిస్తాడు. బోర్డ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. బోర్డ్ మీటింగ్లో మినిస్టర్ గారు వసుధార ఆ పదవికి అర్హురాలు అని రిషి ఎంతో నమ్మకంతో వసుధారాని ఆ సీట్లో కూర్చోపెట్టాడు. వసుధార వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆ ఎండీ సీట్లో ఎవరిని కూర్చోపెట్టాలి అనే బాధ్యత నా మీద పడింది, నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటారు మినిస్టర్ గారు. ఫణీంద్ర గారు, మహేంద్ర గారు, మీ కాలేజ్ అభ్యున్నతి మార్గంలో నడవాలనే ఒకే ఒక సదుద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, నేను ఈ పేరుని ప్రతిపాదిస్తున్నాను. మను ఈ కాలేజ్కి ఎంతో హెల్ప్ చేశాడు, మను వచ్చిన తర్వాత చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయి, కాబట్టి ఎండీగా మనుకి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను, మీరేమంటారు అని అంటారు మినిస్టర్ గారు. మాకు ఓకే సార్ అని అంటాడు ఫణీంద్ర.
అందరూ కూడా ఓకే చెప్తారు. ఇంకా శైలేంద్రకి చాలా కోపం వస్తూ ఉంటుంది. వాడెవడో వచ్చి ఎండీ సీట్లో కూర్చోవడం ఏంటి? భూషణ్ ఫ్యామిలీ నుండి నేనున్నాను కదా, నన్నెందుకు తీసుకోరు వీళ్ళు అని మినిస్టర్ గారు, అతను భూషణ్ ఫ్యామిలీ వారసుడు కాదు కదా అని అంటాడు శైలేంద్ర. ఇప్పుడు వారసుల గురించి ఆలోచించకూడదు. కాలేజ్ని ముందుకు తీసుకువెళ్ళ సమర్థత ఎవరికి ఉందో వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించి నేను చెప్తున్నాను. మను ఆధ్వర్యంలో కాలేజ్ ముందుకు వెళ్తుందని నేను నమ్ముతున్నాను అని అంటారు మినిస్టర్ గారు. అందరూ కూడా మేము కూడా మను గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అని బోర్డు మెంబర్స్ అందరూ కూడా చెప్తారు. శైలేంద్ర అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. ఫణీంద్ర శైలేంద్ర నోరు మూయిస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.